చిలికల డోన ప్రమాద ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందడం అత్యంత దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి టీజీ భరత్ తో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 88 మంది ఇప్పటికే మృతి చెందారు. అయితే ఈ యొక్క ప్రమాద ఘటనలో గాయపడినటువంటి 11 మందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడ వైద్యం అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ప్రమాద ఘటన మీద స్పందించినటువంటి మంత్రి టీజీ భరత్ అలాగే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క గాయపడిన వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందన్నది స్వయంగా ఆసుపత్రిలో వచ్చి వారు సమాచారం తెలుసుకుంటున్న పరిస్థితి, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఇటు అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదం అత్యంత ఘోరమైన ప్రమాదంగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్న దాని మీద మాట్లాడేందుకు మంత్రి భరత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ ప్రమాదంలో ఒక బొలెరో వాహనంలో కర్ణాటక నుంచి బయలుదేరినటువంటి భక్తులు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలని వచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల పల్లెల నుంచి ఒక 23 మంది ఒక బొలెరో ఓపెన్ టాప్ జీప్ లో వారు ప్రయాణం చేయడమే ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. తెల్లవారుజామున అత్యంత వేగంతో పాటు నిద్ర కూడా ఈ యొక్క ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క మొత్తం ప్రమాద ఘటనను మంత్రి ఏ విధంగా చూస్తారు, వారికి ఎలాంటి వైద్యం అందుతున్నది ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ప్రమాదం ఎలా జరిగింది అన్నది ఏమైనా ప్రాథమికంగా తెలిసిందా, ఏంటి పరిస్థితి, క్షతగాత్రులకు ఎలాంటి వైద్యం ఉంటుంది? మనకి హెడ్ ఆన్ కొల్యూషన్ కావడం జరిగింది. జనరల్ గా మనకు హెడ్ ఆన్ కొల్యూషన్ లో అయిందంటే ఇంకా డెత్స్ ఎక్కువ ఉంటుంది. దాదాపు 20 మంది ట్రావెల్ చేస్తున్నారు. సో ఓవర్లోడ్ లో పోతున్నారా, డ్రైవర్ నిద్రపోతున్నాడా, లేదా అది బ్లాక్ స్పాటా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలా. ఇన్వెస్టిగేషన్ తరోగా చేస్తేనే అది మనకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినో 2-3 పలకరించే వాళ్ళని అడిగితే సేమ్ ఫ్యామిలీ అనడం జరిగింది చిక్మంగళూరు నుంచి. సో 8 deaths ఇన్ 1 family అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. చాలా బాధాకరం. బట్ ఇక్కడైతే హూఆర్ హ్యావ్ కమ్ హియర్ ఒక 10 మందిని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 2 క్రిటికల్ ఉన్నారు. బట్ ఇక్కడ ఏమంటే మనకి డాక్టర్స్, బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి హోప్ఫుల్లీ దే విల్ బి ఏబుల్ టు సర్వైవ్ అండి. ప్రమాదానికి ఏదైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఐడెంటిఫై అయిందా? జనరల్ గా టూ అర్లీ టు డిసైడ్. అది మా ఎస్పీ గారు కన్సర్న్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కూడా రివ్యూ చేసి క్లారిటీగా తీసుకొని వెదర్ ఇట్ ఈస్ అ బ్లాక్ స్పాట్ అయితే ఎందుకు మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకు మిస్ చేశారు ఏమనేది దాని మీద చర్యలు తీసుకునే దాంట్లో ఉంటుంది. వాళ్ళ బ్లాక్ స్పాట్ కాదంటే వాళ్ళు డ్రైవర్స్ ఫాల్ట్ ఉంటే ఇంకా రెగ్యులర్ ఇట్లాంటివి ఏమనేది మనం కౌన్సిలింగ్ బెటర్ కౌన్సిలింగ్ ఈజ్ ఓన్లీ వే దట్ వీ కెన్ గైడ్ ద డ్రైవర్స్. ఇంతమంది ఓవర్లోడ్ తో వెళ్తూ కర్ణాటక భక్తులు తరచుగా వస్తుంటారు మంత్రాలయం. ఓవర్లోడ్ తో వెళ్ళడం, అనాథరైజ్డ్ వెహికల్స్ లో వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆర్టీఎస్ దృష్టి పెట్టకపోవడం కూడా కారణం అనుకోవచ్చా? అదే చెక్ చేయాలి కదా, ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఫాల్ట్, ఎక్కడ ఫాల్ట్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినారో చర్యలు అయితే గ్యారంటీ ఉంటుంది. అందులో చంద్రబాబు గారు గవర్నమెంట్ లో వీఆర్ వెరీ సీరియస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సార్ కూడా వెరీ పర్టికులర్. ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆన్ రెగ్యులర్ బేసిస్ రివ్యూ చేస్తుంది. ఓల్వో బస్ది మీకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ద మినిట్ దట్ ఇన్సిడెంట్ హ్యాపెన్ దుబాయ్లో ఉన్నారు ఆ రోజు సార్ కూడా రివ్యూ చేసి ఒక స్ప్రింక్లర్ సిస్టమ్, ఈ రకం ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఓల్వో వాళ్ళు అరేంజ్ చేయాలంటే మనం కూడా మా ఎంపీ గారితో కూడా పోయి సెంట్రల్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ దే హావ్ స్పోకన్ ఇన్ పార్లమెంట్. సో మనకి తెలిసిన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్స్ తేవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవడము, వాట్ ఎవర్ బెస్ట్ వీఆర్ డూయింగ్. బట్ ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, మన చేతిలో ఉండదు కదా. బట్ ఏమంటే ఒకవేళ బ్లాక్ స్పాట్ ఉంది, మన వాళ్ళు మిస్ చేశారంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా. ఒకవేళ ఓవర్లోడ్ ఉంది, ఎక్కడ మిస్ అయినారు, ఏమైనా చెక్ పోస్ట్లలో మామూలుగా జనరల్గా వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చేప్పుడు పర్మిషన్స్ ఉన్నాయా, ఓవర్లోడ్ ఉందా, అవన్నీ ఎక్కడైనా మిస్ అయినాయంటే వాళ్ళపైన ఖచ్చితంగా శిక్ష అయితే గ్యారంటీ పడుతుందండి. ఇది మంత్రి భరత్ గారు చెప్తున్నది. ఏదైతే ప్రమాదానికి గల కారణాల మీద పూర్తి స్థాయి విచారణ చేపడతారో అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని మంత్రి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు.